పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ అనమాట. సో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే బాగానే జరుగుతుంది. అయితే ఇప్పుడు నార్త్లో ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? నార్త్ ముంబై, ఢిల్లీ, బెంగాలీ అన్నారు. బెంగాలీ కూడా సపరేట్ రిలీజ్ అవుతుంది. ఎక్కడ చూసినా కూడా ఒక డెడ్ స్లీప్ అయితే ఉంది భయ్య. అంటే పూర్ బుకింగ్స్ ఉన్నాయా? ఓకే. ఎందుకు అంటే కనుక మార్నింగ్ 6 AM షోస్ పెట్టారు. అక్కడ మనంత ఎర్లీగా లేవు కానీ షోస్ 6 నుంచి 5:30 నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు. ముంబైలో కూడా 6 AM అంటే ఎర్లీ మార్నింగ్ 6 AM షోస్ అట్లా ప్లాన్ చేశారు. సో బెటర్ అక్కడ ఒక తెలుగు హీరోకి ఇది ఒక బెస్ట్ స్టార్టింగ్ అని చెప్పాలి. మనకు అంత ఇవ్వరాళ్ళు ఆప్షన్. సో బాహుబలి 2 తర్వాత ఇది మోర్ బజ్ ఉన్న సినిమా కాబట్టి సో అంత ఇచ్చారు. 6 AM షోస్ పర్మిషన్ ఇచ్చారు. సో అక్కడ కూడా 5 షోలు సంపాదించిన మొదటి తెలుగు హీరో అని చెప్పొచ్చు అన్ని థియేటర్స్ లో. సో ఖచ్చితంగా ఇంత రావడం అనేది గ్రేటే. కుదిరితే మధ్యలో ఇన్ బిట్వీన్ కూడా షో వాళ్ళు వేసుకునే దానికి ఇంకో ఎక్స్ట్రా షో కూడా పడచ్చుకోండి మల్టీప్లెక్సెస్ లో. సో 6 షోస్ అన్న ప్లాన్ చేసుకోవచ్చు మల్టీప్లెక్స్ లో అయితే 6 నుంచి అంటే. సో ఆ లెక్కన ఇప్పుడు బుకింగ్స్ చూసే కనుక ఆ ఎర్లీ మార్నింగ్ షోస్ మాత్రమే యావరేజ్ గా అవి కూడా 70% 80% ఫుల్ అవుతున్నాయి. సో మిగిలిన నెక్స్ట్ షోలు అనేది కూడా డల్ బుకింగ్స్ ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు అక్కడ దీని రిజల్ట్ ఎలా వస్తుంది అంటే ఆ మార్నింగ్ ఏవైతే టాక్స్ వస్తాయో పబ్లిక్ టాక్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఈవినింగ్ కి సినిమా ట్రెండ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ గ్యాప్ లో సినిమా ఆడాలి అంటే ఖచ్చితంగా అక్కడ మోర్ బజ్ క్రియేట్ చేయాలి. ఉన్న ట్రైలర్ తో అయితే బజ్ సరిపోలేదు. సో సాంగ్స్ వచ్చినాయి కానీ అదైతే వాళ్ళకి సరిపోలేదు అనుకుంటా. ఇంకో ట్రైలర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. మరి ఇంకో ట్రైలర్ లేదని చెప్పి పుష్ప టీమ్ అఫీషియల్ గా చెప్పేసి 2 days టైం ఉంది. సో ఈ దాన్ని రిలీజ్ ట్రైలర్ అని చెప్పి ఒక బిట్టింగ్ ఏదన్నా ఒక 1 minute బిట్ అవ్వచ్చు, కంటెంట్ చూపించచ్చు. ఇది దీనికోసం వెళ్ళొచ్చురా అని వర్త్ చూపించచ్చు. బట్ ఏమవుతుందంటే వాళ్ళు ఇంకేమీ కంటెంట్ వదిలే పరిస్థితి కనపట్ల. సో ఆల్రెడీ ప్రమోషన్స్ అంతా అయిపోయింది. నార్త్ లో కూడా మన రిలీజ్ అయిపోయింది, అన్ని చేశారు. బట్ ఏంటంటే ఇప్పుడు అలా పాకుతుంది అనమాట పరిగెత్తాల్సిన పుష్ప 2. ఫస్ట్ డే టాక్ బట్టి ఏమైనా చేంజ్ అవ్వచ్చేమో. అదే అంటే దీనికి ఓవర్ హైప్ బిల్డ్ చేశారా అని చెప్పి కొంతమందిలో డౌట్ ఉంది. ఇప్పుడు బుకింగ్స్ చూస్తాను. ఇప్పుడు హిందీలో అప్పుడు ఫస్ట్ 100 కోట్ల వాళ్ళ క్యారెక్టర్ ఓన్ చేసుకున్నారు. మరి రెండో దానికి 3 ఏళ్ళు గ్యాప్ రావడం వల్ల ఏమో మర్చిపోయారా లేకపోతే వాళ్ళకి. అంటే ఈ నార్త్ లో G7 అండ్ మరాఠీ మందిర్ థియేటర్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆయన ఒక మాట్లాడాడు, పుష్ప 2కి హైప్ ఉంది కానీ పుష్ప 1కి క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ ఇంకా పుష్ప 2 క్రియేట్ చేయలేదని చెప్పి ఆయన చెప్పాడు అనమాట. అంటే పుష్ప 1లో డైలాగ్స్ కానీ సాంగ్స్ కానీ అవి బాగానే క్రియేట్ చేసే ఇంపాక్ట్, బట్ ఎందుకో పుష్ప 2కి అవి మిస్ అవుతున్నాయని చెప్పాడు. సో ఆయన చెప్పింది కరెక్ట్ అని మీరు. అదే ఇప్పుడు ఆ 2కి కావాల్సిన అంతా కూడా ట్రైలర్ లో పెట్టలేకపోయారు. ఎంత బజ్ తీసుకురావాలో అంత తీసుకురాలేకపోయారు. సో ఏదో ఆ ట్రైలర్ కట్ కూడా యావరేజ్ గా వెళ్ళిపోయింది. సో బట్ తర్వాత అయితే ఇప్పుడు మూవీ వచ్చేస్తున్నప్పుడు మరి ఇన్నాళ్ళుగా బిల్డ్ చేసిన హైప్ ఏదైతే ఉందో అది ఒకసారిగా ఫేక్ హైపా కావాలని క్రియేట్ చేశారు ఆ మీడియా మొత్తంతో పేమెంట్స్ ఇచ్చి అన్నట్టుగా ఉందన్నమాట. బట్ ఏంటంటే సినిమా కానీ టాక్ బాగుండి కంటెంట్ బాగుంటే ఇట్ విల్ గో మోర్ రీచ్. మనం ముందుగా డిస్కస్ చేసుకున్నట్టు 500 crores 600 crore టార్గెట్ అయితే ఉంది బాహుబలి 2 KGF 2 లాగా. బట్ వీళ్ళు ఫస్ట్ రోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ టార్గెట్ ఏం పెట్టుకున్నారంటే, అంటే అక్కడ ఫ్యాన్స్ ఉన్నారా లేదా నాకు తెలియదు, ఇక్కడ ఫ్యాన్స్ ఫిక్స్ అయింది ఏంటంటే షారుఖ్ ఖాన్ గారిది హైయెస్ట్ ఉంది Day 1, దాన్ని బీట్ చేస్తాము అని చెప్పి. సో అట్లా ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట. సో మరి అది బీట్ అవుతుందా లేదా పుష్ప అసలు మినిమం ఒక టాప్ 5 లో ఉంటాడా? ఈ బుకింగ్స్ చూస్తుంటే టాప్ 10 లో కూడా ఉండేలా కనపట్ల. ఇంకా మోర్ అంటే జోరు ఇంకా ముందుకెళ్ళాలి. ముందు మార్నింగ్ షో నైట్ అంటే ఎలాగో ఫుల్ అవుతాయి. ఆ మార్నింగ్ మ్యాట్నీస్ ఏవైతే ఉంటాయో అవి పుల్ చేయగలిగితే హీస్ ద Day 1 కొట్టినట్టు ఓపెనర్ అవుతాడు అనమాట. సో మరి ఇప్పుడు ఇంత ఇదిలో ఈ రేంజ్ బుకింగ్స్ తో మరి అంతకుముందు జవాన్కి పఠాన్కి అయితే ఈ రేంజ్ లో లేవు బుకింగ్స్, ఫైర్ మీద ఉన్నాయి. అంటే ఎక్కడ చూసినా ఆరెంజ్ కనపడుతుంది అనమాట అన్ని షోస్. మరి ఇప్పుడు ఎందుకంటే ఈ సినిమాకి ఎక్కడ చూసినా గ్రీన్ కనపడుతుంది 90%. సో ఆ మార్నింగ్ ఏవైతే స్టార్టింగ్ షోస్ ఉన్నాయో అవి మాత్రం ఫుల్స్ అవుతున్నాయి, మిగిలిన షోలన్నీ యావరేజ్. మరి ఇంకా ఈ ఊపుతో మరి ఆ Day 1 కొడతాడా అంటే అది చూడాలి. సరే చూద్దాం, సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ బట్టి ఏమన్నా చేంజ్ అవుతుంది.